చేపించండి సార్. మీ పాపకు చెప్పండి కంపల్సరీ ఉంటుంది జాబ్ గ్యారెంటీ అనేది. కాదు మేడం, మీ పేరు ఏం పేరు మేడం? మీ ఏం కాలేజు చెప్తే మా పాపకి చెప్తాం. నాకేం గుర్తు రామయ్య మేడం. సార్. ఆ? రామయ్య డిఫెన్స్ అకాడమీ సార్. డిఫెన్స్ అకాడమీ అని ఇగో రామయ్య డిఫెన్స్ అకాడమీ నుంచి ఫోన్ వచ్చిందమ్మా. మీ పేరేం పేరు మేడం? నా పేరు పర్లేదు సార్. నా నెంబర్ ఇవ్వండి. అయ్యో, మీ పేరు పర్లేదు అంటే అక్కడికి వచ్చినాక నేను ఊళ్ళ మొక్కలు చూడాలి మేడం. ఇది మీ ఊరు కాదు, మీ పల్లె కాదు. మహేశ్వరి సార్. మహేశ్వరి అట్లా చెప్తే అక్కడికి వచ్చినాక మహేశ్వరి అని చెప్తే మేడం ఏమన్నారంటే రోడ్డు పండిస్తారు. మళ్ళీ ఈడికి వెళ్ళి ఆడికి వచ్చినాక మమ్మల్ని బయట నూకెత్తారా మేడం? అట్లా ఏం లేదు సార్. మేడం మొత్తం చెప్పారు, మాకు సమాధానం చెప్పారు. అట్లా ఏమైనా డౌట్లు ఉంటే మీ పాప గురించి ఏమైనా డౌట్లు ఉంటే మా పాప స్కూల్ ఫస్ట్ మేడము. మాకే చదువు రాదు, మందు రాదు, మాకు ఏకి ఏ రాదు, బీకి బీ రాదు. మా పాప హై స్కూల్ ఫస్ట్ ఉన్నది. రోజుకు 10 మంది ఫోన్లు చేస్తుర్రు, వాళ్ళ నంబర్ వాళ్ళు ఇస్తుర్రు. ఏం పడవు స్కూల్కి పోయి సార్కి ఎప్పొస్తావు వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి రోజు చేస్తుర్రు మేడం ఫోను. ఓకే సార్. ఇదే ఫస్ట్ టైం మీకు చేయడం. మీరు కాదు మేడం, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వెళ్ళి ఒక్కొక్క సార్లు ఫోన్ చేస్తున్నారు. అదే ఇంట్లో జాయిన్ కానీ అందులో జాయిన్ కానీ నానెత్తి పాలేతుంది. నా బిడ్డ ఏం చదువుతుందో నాకే తెలియదు. మరి ఇంట్లో అట్లా మరి జాబ్ వస్తుందంటే మరి మీ దాంట్లో చదివిస్తాం మేడం. మరి కంపల్సరీ జాబ్ గ్యారెంటీ ఉంటుంది సార్. ఒక 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 బాండ్ పేపర్ మీరు రాయిస్తారంటే మీ దాంట్లో వేస్తా. మీకు నిజామాబాద్ దగ్గరేనా సార్? మా నిజామాబాద్ డిస్ట్రిక్టే మేడం, ఆర్మూర్ మాది. ఓకే. దగ్గరేనా మీ ఊరికి? ఇగో బాండ్ పేపర్ సంతకం పెట్టి పెట్టిస్తారంటే ఖచ్చితంగా మీ దాంట్లో వేస్తా. 1,00,000 కానీ 2 లక్షలు నా బిడ్డ కంటే ఎక్కువ బాగా చేసిన అయిపోతా. క్యాంప్ సండే ఆదివారం రోజు క్యాంప్ ఉంటుంది. ఫ్రీ క్యాంప్. మీరు ఎటువంటి పైసలు స్టాంపా? క్యాంప్ ఫ్రీ క్యాంప్. క్యాంపా? క్యాంప్ అంటే ఏంటి మేడం? క్యాంప్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇప్పుడు మా కాలేజ్ గురించి ఇట్లా జాబ్ గ్యారెంటీ అది ఇప్పుడు నేను మాట్లాడినట్టు నేను మరి పేపర్ మీద స్టాంప్ కొట్టిస్తారేమో అన్నట్టు నేను. అవును సార్. అదే పేపర్ మీద స్టాంప్ క్యాంప్ రేపు ఆదివారం మా సార్ వాళ్ళు వస్తారు అనమాట. క్యాంప్ ఉంటుంది. మరి మీరు అగ్రిమెంట్ మీ పేపర్ సంతకం పెట్టిస్తే చదివిస్తాం మేడం అందులో. మరి అవును సార్. అదే అది గురించి ఆదివారం వెళ్ళండి మేడం. మాకు 2 లక్షలు ఇప్పుడు 1,00,000 ఫీజు అంటున్నావు నువ్వు. వాళ్ళ మాకు ఆడికి రావాలి, పోవాలి, బస్కి రాయి అన్నంటే ఎన్ని అవుతాయి మేడం మాకు? మరి జాబ్ గ్యారెంటీ అంటారు కాబట్టి ఏదో చదివిస్తా అనిపిస్తుంది. ఇక ఏదో ఆడపిల్లంగా అనుకున్న వాళ్ళ మేడం కొంచెం చూడుకుంటారు కొంత ఏదో. మాట్లాడతాము. మీరు కూడా రండి మా ఇంటికి, మాకు కూడా తెలియాలి కదా. ఏదో పల్లెటూరు